City Cable. బాలును పరామర్శించిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు. ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వీడియో వల్ల రాష్ట్రంలోని పలువురు నాయకులు బాధితుడు బాలును పరామర్శిస్తున్నారు. వడ్డీ బాధితుడు బాలుని సీనియర్ విలేకరి శివానంద్ 5,000 రూపాయలు నగదు ఇచ్చి ఆదుకుంటానని ధైర్యం నింపారు. అంతేకాకుండా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో నిలిచిన నాయకులు బాలు పనిచేసే బాలాజీ వాటర్ ప్లాంట్ దగ్గరకు చేరుకొని ఆయనకు జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధితుడు బాలుపై దాడి చేసిన మేదరి రవిని కఠినంగా శిక్షించాలని, జైలు నుండి కూడా బయటికి రాకుండా చూడాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాలుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అన్ని వేళలా బాలు కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరీ శ్రీశైలం, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజు పొద్దుగల పాల్గొని ఎట్లా నూకిన్నో నీకు వాట్సాప్లో వీడియో పెడతా. పొద్దుగల వచ్చి పైసలు నువ్వు ఒప్పుకున్నావు కదా ఇచ్చిపెట్టామని, పోయి పోలీస్ స్టేషన్లో వికారాబాద్ ఎస్పీ ఆఫీస్లో నా మీద కంప్లైంట్ పెట్టమని చెప్పు. అవసరమైతే నీవు కూడా కంప్లైంట్ పెట్టు, నేను చూసుకుంటాను. నేను మర్యాదతో నువ్వు పైసలు ఒప్పుకున్నందుకు నేను ఇచ్చిపెట్టినా. లేకపోతే చింతకుంట దుర్గాపూర్ చింతకుంట చేసినావని ఈ వాయిస్ మెసేజ్ పెడుతున్నావు కదా, పోయి పోలీస్ స్టేషన్లో పోయి రికార్డింగ్ సర్వర్లో గినిపి. ఎందుకంటే కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ రికార్డింగ్లు కావాలి. నా మీద కేసు పెడతావా ఏం పెడతావా పెట్టుకో. పైసలు నువ్వు ఒప్పుకున్నందుకు నేను ఇచ్చిపెట్టిన పొదలు అని రేపటి డేట్లో నాకు పైసలు కావాలి. లేకపోతే నీ పూకంతా చింతపండు చేస్తా. రాజు గుర్తుపెట్టుకో. ఎవరిని విఠల్ నాయక్ దొరికొస్తావా, వాసు నాయక్ని దొరికొస్తావా, దారా సింగ్ దొరికొస్తావా, ఎవరిని దొరికొస్తావా తోలుకొనరా. 5,000 రూపాయలు అప్పు తీసుకున్నా. 5,000 రూపాయలకు 2 నెలలు టైం చెప్పిన. 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ పట్టుకున్నాడు. 500 రూపాయలు నెలకు 5,000కు 4,000 రూపాయలు ఇచ్చిండు. 2,000 ఒక్కోసారి 2,000 ఒక్కోసారి ఇచ్చిన తర్వాత డైలీ ఒక 5-6 వాటర్ బాటిల్ వేసిన. అట్లా ఒక 2 నెలలు వేసిన. అమౌంట్ లేకుండా వేసేసిన. డబ్బులు అమౌంట్ లేకుండా ఇచ్చిన. అమౌంట్ లేకుండా వాటర్ వేసినందుకు సరే మన మనిషి ఫైనాన్స్ ఇచ్చింది అనుకొని సరే అనుకొని వాటర్ ఫ్రీగా వేసేసిన. తర్వాత ఇంట్రెస్ట్ పైసలు ఏడున్నాయిరా, అసలు ఏడున్నాయిరా, 2 నెలలు అవుతుంది, 3వ నెల అవుతుంది. నీకు 20 రోజులకే నేను చెప్పినా నీకు 5,000కు 500 అని. నా దగ్గర డేట్ ఉన్నది, అది ఉన్నది అని చెప్పేసి అంటే లేదన్నా అట్లా ఇట్లా ఇస్తానా, నేను వెళ్ళిపోతా, ఇన్నే లోకల్ ఉంటా కదా, ఇస్తా ఏడిపోతా నేను అని చెప్తే ఏమనలేడు. తర్వాత ఏమైందంటే వాటర్ ఎప్పుడైతే బంద్ చేసింది వేసేది, అప్పుడు నాకు మోర్ సూపర్ మార్కెట్ ముందర పట్టుకొని బెదిరించిండు. కావాలంటే అక్కడికి సాక్ష్యం ఉన్నారు 10 మంది. బండి ఆటోకు బైక్ అనేది ఆటో ముందు తెచ్చి బెదిరించిండు. ఏమని బెదిరించిండు? పైసలు ఏమంటే అన్న నీకు డేట్ 23 తారీఖు ఉన్నది, ఇంట్రెస్ట్ తో కడతా నేను, ఇంకా 10-13 రోజులు ఉన్నది అంటే నీళ్ళు ఎందుకు ఇస్తలేవురా అన్నాడు. అంటే లేదన్నా నాకు వెళ్ళకొచ్చి నేను ఏకొచ్చిన, నాకు వెళ్తలేదు, నా పరిస్థితి బాగా నేను వెళ్తలేదు నాకు అంటే రేపటి నుంచి వచ్చి లిల్లీ అంటే సరే అని చెప్పేసిన. అట్లా చెప్పగానే సరే అని వెళ్ళిపోయాడు. కొట్టిండు ఒక దెబ్బ చెంప మీద. అప్పుడే కొట్టిండు. కొట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మా ఓనర్కి అడిగిండు, బాలు పైసలు ఇస్తాడు అంటే వాని దగ్గర ఓకన్నా వాడు నాకు చెప్పిండు, నేను ఇస్తా అమౌంట్ నీకు అంటే సరే రాజు నేను నమ్మకంతోనా నేను ఏమన్నాను అని చెప్పేసిండు. నాకు వచ్చి ఒక లీల డబ్బా నన్ను ఏమనంటే వాడు ఇయ్యడు, వానికి వెళ్తలేదంటే ఇప్పుడు మస్తు వాటర్ పోసిండు, వెళ్ళకొచ్చిందంట, ఎందుకు వాంతో ఇబ్బంది పెడతావు, 20 రూపాయలు పెడితే బయట రోడ్డు మీద 10 బండ్లు పోతాయి, ఏదో 20 రూపాయలు పెట్టి వాని దగ్గర తీసుకొని కొనుక్కొని వేసుకో అంటే ఇక అట్లా వినకుండా ఇక తర్వాత గాంధీనగర్లో ఆటో తీసుకొని వెళ్ళిపోయినా. ఆదివారం పొద్దున 10 గంటలకు 10:30 అయింది.
ఆటో మీద తీసుకుపోయి పైన వాటర్ వేస్తున్నా, బండి పక్కల ఆపి నాకు అడిగిండు. నేను అక్కడిక్కడ చూసి ఏడా ఉన్నాడు అని చూసి నేను పైన ఉన్నా, అన్న ఈడా ఉన్నా అని చెప్పిన. తెరా అన్నాడు, వస్తున్నా అన్న కొంచెం అన్న. కిందికి వచ్చినాక నా తాళం తీసుకున్నాడు, ఆటో తాళం తీసుకొని, ఏమరా పైసలు భలే దొరికినావు కొడుకు అది అన్నాడు. లేదన్నా ఇస్తా పైసలు, రేపు ఇస్తా అని చెప్పిన మా ఓనర్ పైసలు వచ్చేట్టున్నాయి, రేపు ఇస్తా అన్నాడు. ఇస్తా అంటే లేదురా నీ ఫస్ట్ బండే కాన్నాడు. అంటే లేదన్న ఇస్తా అన్నాడు కదా, రేపు ఇస్తా అన్నాడు అన్న, కావాలంటే ఫోన్ చేస్తా మాట్లాడంటే అవన్నీ నాకు చెప్పొద్దు, నువ్వు ఫస్ట్ బండే కాన్నాడు. లేదు నేను ఎక్కానా అన్న. ఎక్కానంటే నువ్వు ఎక్కకపోతే నేను నీడ కొడితే అందరు చూస్తారు, నీ ఇజ్జత్ పోతుంది, బండే కాన్నాడు. బండే కానీ బండి మీద బలవంతంగా ఇంటి వరకు తీసుకుపోయి గేటు పెట్టి నాకు కొట్టింది. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ కొడుకు, వద్దు డాడీ, వద్దు బేట, వద్దురా పాపంతో వద్దురా, పిల్లవాడు ఇట్లా వెళ్ళే వాటర్ వేస్తాడు, ఏడిపోతాడు, 5,000 రూపాయలు కదా ఇస్తాడు, ఏడిపోతాడు పట్టు. వేయాల్సిన డేట్ 13 తారీఖు ఆ రోజేనా? 23 తారీఖు ఇస్తాడు పట్టు, ఏడిపోతుంది. ఇట్లే ఉంటాడు ఆ బాబు పాపం. 23 తారీఖు నిన్న పోయిన 23 తారీఖు కొట్టింది అదే రోజు డేటా లేదా ముందు డేటా? లేదు అదే రోజు. ఇక ఆ రోజు ఇక నాకు వద్దు అంటే పైసలు మా ఓనర్ వస్తున్నాడు, తెస్తున్నాడు, ఇస్తాడు అబ్బా అని చెప్పిన. అయినా బలాంతా నాకు బండి మీద ఎక్కించకపోయి గేటు పెట్టి నాకు ఇక కొట్టాడు. నాకు వాళ్ళ కొడుకు వద్దా అన్నాడు, వాళ్ళ కొడుకుతోనే వీడియో తెప్పించాడు. వాళ్ళ అమ్మ వద్దా అన్నది, వాళ్ళ ఆయన వద్దా అన్నాడు, వాళ్ళ భార్య వాళ్ళ వద్ద అందరు వద్దా అన్నాడు. వద్దంటే బలవంతంగా ఫోన్ చేస్తూనే ఉన్నా, దెబ్బలు తినుకుంటా ఫోన్ చేస్తున్నా. ఫోన్ తీసి పక్కకు వాడేసిండు, కొడుతున్నాడు. ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో, పోలీస్ స్టేషన్లో పోయి నా మీద కంప్లైంట్ అన్నాడు. అంటే నేను అంతవరకు ఇక పోలేను, ఎందుకు అనుకున్నా. మా ఓనర్ వచ్చి తొలకొచ్చి దవాఖాన చూపించాడు. ఇక ఎందుకు ఆయన పైసలు ఏమున్నా లెక్క వేసి ఆయనకి వేసేసాం. ఫోన్ పే అప్పుడే ఫోన్ పే చేసినాం. ఫోన్ పే చేస్తే ఇక సరే అయింది, అయిపోయింది. ఇక నా బతుకు నేను బతుకుతున్నా. ఇక ఆయన లెక్కలో ఆయన ఉన్నాడు. ఇక కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఆయన తీపించుకున్న వీడియో నాకు తెలియదు ఎవరికి చూపించిండో, ఎవరికో చూపించిండు, ఇట్లా అట్లా అని చూపించిండు అందరికి. వాళ్ళు ఏం చేసిండ్రు, దాన్ని ఇష్యూ చేసిండు, పెద్దగా ఇష్యూ చేసి బయట పెట్టేసి వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఆయన దోకున్న గుంతలు ఆయనే పడ్డాడు. నేనైతే దగ్గర పోలేను, నెల తర్వాత జరిగిన విషయము, నేను పోలేను. వద్దు, నా పని నేను చేసుకుంటున్నా, పైసలు ఇచ్చేసిన, వద్దు నాకని. మరి కేసు ఎట్లా అయింది? కేసు అంటే నా వీడియో వైరల్ అయ్యి సిఐ సారు నాకు ఫోన్ చేసిండు. ఇక్కడ వాటర్ నింపుతున్నా, ఫోన్ చేసి పిలిచిండు. బాబు ఏడున్నా అన్నాడు. ఎవరన్నా అన్న, ఎట్లా అంటే ఇక వాటర్ వేస్తా కదా, ఎవరన్నా అన్న. నేను ఇక లోపల పిఎస్ నుంచి మాట్లాడుతున్నా, కాంట్రో పిఎస్ ఏడవున్నా అనే. సార్ నేను ప్లాంట్ కాడ ఉన్నా, వాటర్ పడుతున్నా అంటే ఎంతసేపు అయితే రానికంటే 10-15 నిమిషాలు అన్న. పిఎస్ కాడ పోయి మళ్ళీ అదే నెంబర్కి రిటర్న్ ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఇక పిలిచిరు, నాకు వీడియో నీదేనా అన్నాడు. నాదే సార్ అన్న. ఎందుకు కొట్టినా అని, 5,000 రూపాయలు అప్పు తీసుకున్నా. 5,000 రూపాయలు అప్పు తీసుకుంటే ఇట్లా కొడతాడా? లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 5,000 రూపాయలకి ఇట్లా కొడతాడా? ఎంత దారుణంగా కొడతాడా? కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదా అంటే ఇక ఆ రోజు వచ్చినా సార్, సండే ఉన్నది, ఎవరు లేరు, ఇక వెళ్ళిపోయినా. ఎందుకంటే ఇక నేను మళ్ళీ కంప్లైంట్ కేసులు ఎందుకు తిరగాలి వద్దనుకొని, ఇక సైలెంట్గా వద్దనుకొని ఆయన పైసలు ఆయనకి ఇచ్చేసి నా పని నేను చేసుకుంటున్నాను అని చెప్పి. ఈరోజు ఇంత వీడియో మొత్తం వైరల్ అయిపోయిందిరా. పోలీస్ స్టేషన్ లేదా? పోలీసు వాళ్ళం చనిపోయినామా మేము? మాకు చెప్పొచ్చుగా నువ్వు అంటే. ఇప్పుడు ఎందుకు సార్, ఇప్పుడు ఎట్లా చేద్దామంటే ఏం లేదు, కంప్లైంట్ ఇవ్వను. కంప్లైంట్ ఇవ్వంటే వద్దు సార్, ఏమైనా అట్లా బెదిరించి పంపను అంటే అవన్నీ కాదు, కంప్లైంట్ ఇవ్వ ఫస్ట్. కంప్లైంట్ ఇస్తే ఇక రాసుకున్నారు, ఆయన పిలిపించారు. ఇక అంతవరకే నాకు తెలిసి ఇక నాకు నువ్వు వెళ్ళిపో అన్నాడు. కేసు అయింది. కేసు ఏం కేసు పెట్టింది, ఏంటి అని మనం అడిగినావా? ఏం కేసు అంటే ఇక నేను ఏం అడగలేను. సరేము, ఇలాంటి సంఘటన జరగకుండా గట్టిగా ఉండు. ఏం జరిగినా మేము అండగా ఉంటాం, మీకు భయపడకు. కేసు పెట్టి జైలు పంపించి ఆయన అక్కడనే ఉంచుదాం, నీ దగ్గర రాడాన్ని. నువ్వు భయపడకుండా కేసు పెట్టకుండా కాంప్రమైజ్ అవుతా అంటే మళ్ళీ ఇట్లాంటి చాలా మంది ఈ
ప్రజలను అమాయకంగా కొడుతూనే ఉంటారు. క్రియాసంతులు గట్టి ఉండి అని జైల్లో ఉంచితే అలాంటి వాళ్ళు ఇంకో రారు. మన వాళ్ళకందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి నీకు అండగా మేము అందరం ఉంటాము. ఏం భయపడకు, ఏం జరిగి వస్తాం. తాండూరు నియోజకవర్గంలో బాలరాజ్ అనే వ్యక్తి పైన దాడి చేయడం అనేది జరిగింది. కేవలం 5,000 రూపాయలు అప్పు తీసుకున్నందుకు ఆ అప్పుకు దగ్గర 3 నెలల ఇంట్రెస్ట్ ఇవ్వనందుకు అతని పైన విచక్షణంగా దాడి చేయడం అనేది జరిగింది. ఇతనికి న్యాయం జరిగేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుంది. ఈ విషయం పైన ఎక్కడ నేను కొట్టినట్ల వాళ్ళకు వీడియో కాలేదు, కోర్టులో ఆడాడా అని చెప్పి పెట్టేసిన. ఈ బాలరాజ్ అనే వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ అనేది అండగా ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇలాంటి చర్యలు మరి ఏ వ్యక్తి పైన జరగకుండా ఉండాలని చెప్పి పోలీస్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ప్రతి పేద వ్యక్తికి ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి హామీ ఇస్తున్నాము. పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే రాష్ట్ర అభ్యర్థిగా ఈ బాటమైన వివరమైన ఈ కుట్రం జరిగినందుకు ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటన మళ్ళీ ఎప్పుడు జరగకూడదని ఆశిస్తున్నాము. కాలంలో ఈ ఎస్టీ బీసీల మీద ఎవరిమైనా పట్టణం లోపల బాలరాజ్ అనే యువకుడిపై కేవలం తన దగ్గర అప్పు తీసుకున్నందుకు ఆ అప్పును తిరిగి చెల్లించలేనందువలన బాలరాజ్ అనే వ్యక్తి మీద విచక్షణ రహితంగా రాక్షసుడిలాగా దాడి చేసినటువంటి రవి అనే వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకొని పోలీసు వారు ఈ యొక్క బాలరాజ్ అనే యువకుడికి న్యాయం చేయాల్సిందిగా ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున బాలరాజ్ గారికి సంఘీభావంగా మరి సమాజం లోపల బాధ్యతాయుతమైన పౌరులుగా ఒక సాటి మనిషికి జరిగినటువంటి ఈ యొక్క దాడి మీద మేమందరం కూడా ఈయనకు న్యాయం జరగాలి. మరి ఇటువంటి సంఘటనలు తాండూరు పట్టణం లోపల గాని వికారాబాద్ జిల్లా లోపల గాని ముందు జరగకుండా పోలీసు వారు కఠినమైన నిర్ణయాల ద్వారా ఈ సమాజం లోపల సమానత్వాన్ని, శాంతిని నెలకొల్పే విధంగా వారి యొక్క చర్యలు ఉండేయాలని ఈ యొక్క యువకునికి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, దాడి ఏదైతే ఉందో ఇటువంటివి పునరావృతం కాకుండా సామాన్య ప్రజలకు రక్షణగా పోలీసు వారు ముందు వ్యవహరిస్తూ ఈయన మీద దాడి చేసినటువంటి రవి అనే వ్యక్తి మీద చట్టపరమైన కేసులు విధిస్తూ ఈ యొక్క యువకుడికి న్యాయం చేయాల్సిందిగా ఈరోజు ధర్మ సమాజ్ పార్టీన తాండూరు పట్టణ పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం తాండూరు మండల కేంద్రంలో బతకడానికి వచ్చిన బాలరాజ్ అనే వ్యక్తి రవి అనే దగ్గర 5,000 అప్పు తీసుకోవడం జరిగింది. ఆ అప్పు తీసుకున్నందుకు నా అప్పు పైసలే అని చెప్పి ఈ యొక్క బాలరాజును విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. దాని మీద ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆ యొక్క సంఘటనను తెలుసుకొని ఈరోజు తాండూరు బాధితుల దగ్గరికి వచ్చి ఆ యొక్క వివరాలు తెలుసుకొని ఆ యొక్క పుట్టిన వ్యక్తి పైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ ఈ నిర్ణయానికి కఠినమైన శిక్ష పడే వరకు ఈ యొక్క బాధిత తరపున నిలబడి అలాంటి సంఘటన మళ్లీ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీల పైన, పేదల పైన, అమాయకుల పైన, బలం లేనుల పైన జరగకుండా మనము కఠినమైన చర్యలు తీసుకుని సమాజాన్ని కాపాడే విధంగా ఈ యొక్క పోలీసులు అతనికి కఠినమైన శిక్షణ విధించాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్లీ పునరావృతం అయితే దీన్ని తీవ్ర స్థాయిలో చర్య తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి దుష్ట వ్యక్తులను సమాజంలో రాకుండా వాళ్ళు జైల్లో ఉండే విధంగానే చర్య తీసుకోవాలని చెప్పి
డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు ఇక్కడ ఏం జరిగినా ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. CT Cable